నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ మధ్య చూసుకున్నట్లయితే యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. అది బస్సు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, ఏరోప్లేన్ కానివ్వండి, బైకులు కానివ్వండి. అంటే గురుగారు, ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్లన్నీ కూడా గ్రహాల స్థితిగతుల వల్ల జరుగుతున్నాయి అంటారా? లేదంటే ప్రకృతి వైపరీత్యాలు అంటారా? దీనికి కారణం ఏంటంటారు, అసలైన కారణం? సహజంగా చూడస్తే మనము ఈ యొక్క యాక్సిడెంట్లు ఎలా తీసుకోవచ్చు అంటే, మనకి తెలిసినటువంటి యాక్సిడెంట్లు ఏంటంటే బస్సో, ట్రైనో, ఫ్లైటో. ఈ బస్సు, ట్రైను, ఫ్లైట్ అనేది చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అది కూడా రోడ్ల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి యాక్సిడెంట్ అవ్వగానే ప్రచారం మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ తెలియకుండా రోజుకి ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు. దేనికే అంటే అది మన యొక్క నేర్తృత్వ, మన యొక్క ఆచరణ, మన యొక్క పద్ధతి, మనకి చలాకీతనం కావచ్చు, పిల్లలకి నేర్పినటువంటి ఏదైతే పెద్దలు బాధ్యతగా లేకున్నటువంటి నేర్పినటువంటి తత్వం కావచ్చు, వీటన్నిటితో పోలిస్తే వీరికే విలువ లేకపోవటం కావచ్చు. మనకి ఇప్పుడు బైకులు తీసుకుంటే రోడ్డు మీదకి మామూలుగా వెళ్ళాలంటే కూడా సగటు మనిషి రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా భయమేస్తుంది ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ. పిల్లలండి, చిన్న చిన్న పిల్లలకు కూడా బళ్ళిచ్చేసి రోడ్డు మీదకి తెప్పించడం పరిస్థితుంది. ఇలాంటి వాళ్ళకి ఎంతో జీవితం ఉంటుంది వాళ్ళకి. పుట్టిన తర్వాత ఆ వ్యక్తి పోలీస్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, దేశాన్ని పాలించడం నాయకుడు అవ్వచ్చు, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, అడుక్కుని పోవచ్చు. కానీ అలాంటి జీవితం ఎంతో ఉంటుంది ఒక మనిషికి. అలాంటివి కూడా లెక్క లేకుండా పెద్దవాళ్ళకు చెప్పితే వినకుండా కూడా పెద్దవాళ్ళు చెప్పేయడం వాళ్ళకున్నటువంటి వ్యవస్థ ప్రకారం, వారికి ఉన్నటువంటి బాధ్యత ప్రకారం పిల్లలకి ఆ ఒక విలువలు నేర్పియకపోవడం వలన చిన్న చిన్న పిల్లలకి లక్షల రూపాయలు పెట్టి డబ్బుకి విలువ లేకుండా బైకులు కొనిచ్చడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రోజు మొత్తం మీద బెట్టింగ్లు పెట్టడం, రేసింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కింద మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కిందే. మనకి బస్సుకి యాక్సిడెంట్ అయితే 23 మందో, 24 మంది చనిపోయినారు. ఇది ఒకటి. కాకపోతే ఇక్కడ బైకుల మీద యాక్సిడెంట్ అయ్యి, కార్ల మీద యాక్సిడెంట్ అయ్యి రోజుకి కొన్ని వందల వేల మంది మృత్యుహోత పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కారణం ఏంటి అంటే విచ్చలవిడితనం. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి చెప్పకపోవడం. ప్రభుత్వాలు కూడా దాని మీద చొరవ తీసుకోకపోవడం. ఈరోజండి యాక్సిడెంట్ అయింది. మరి దాని మీద కేస్ షీట్ ఏమైతుంది? దాని మీద ఎఫ్ఐఆర్ ఏమవుతుంది? దాని మీద పంచనామా ఏమైతుంది? మరి చనిపోయినటువంటి వ్యక్తులకి ఏమి వాళ్ళు చేస్తున్నారు? మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చిన్న చిన్న వాళ్ళకి బైకులు ఇవ్వడం. ఈ రోజుల్లో ఇంకోటి మీకు ఆర్టీఓ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్‌లోనే తీసుకోవచ్చు ఈ రోజున. ఒకప్పుడు హెచ్ఆర్ 8 జెడ్ఏఎస్ తీసుకొని, ట్రైనింగ్ తీసుకొని, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తేనే వచ్చే లైసెన్స్ ఈరోజు ఆన్లైన్‌లో తీసుకోవచ్చు. హెవీ లైసెన్స్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వాల వాళ్ళు కూడా చొరవ తీసుకోవడం, ఏమి చేతకాని వాళ్ళు కూడా లైసెన్సులు తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కార్లు, బైక్స్ అమ్మడం కూడా చాలా అనారోగ్యకరంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఏంటంటే బస్సు అంటున్నారు. బస్సు ఒకటే కాదండి, మనం పేపర్ కానీ, మీడియా కానీ చూసుకున్నట్టయితే కనుక ఎన్నో రకాల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. అవన్నీ రావట్లేదు. ఒకేసారి 10 మంది, 15 మంది చనిపోతాం వలన వస్తుంది. ఇకపోతే ఈ బస్సులు కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ముందుగా బాడీ చెకప్ చేసుకోవాలి, మరమ్మతులు చేసుకోవాలి. దానికి ఉన్నటువంటి ఏది కెపాసిటీ ఉంది, ఏదని చెప్పేసి ముందుగానే దాన్ని మెయింటెనెన్స్ అంటారు. బాడీ మెయింటెనెన్స్ అంటారు, ఫిట్‌నెస్. ఇవన్నీ కూడా చెక్ చేసుకోకుండా రోడ్డు మీదకి రావడం ఒకటి. తర్వాత డ్రైవర్ ఏదైతే ఉందో రథసారథి అంటారు. మనం భారత్‌లో చూసుకుంటే కృష్ణుడు ఎలా అయితే రథసారథంతో చేస్తే కురుక్షేత్రాన్ని ఎలా అయితే జయించున్నారో, అదేవిధంగా బండి నడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా రథసారథితో సమానం. వారిని నమ్ముకొని వెనక ఎక్కుతారు. వారికి డ్రైవింగ్ వస్తేనే కదా డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటారు. ఆ నమ్మకంతోనే లోపలికి ఎక్కుతారు. నీకు ట్రావెల్ ఏముంది, లేకపోతే ఏజెన్సీ ఏముంది, నీకు బస్సు ఎలా ఉంది అని కాదు. డ్రైవరు పర్ఫెక్ట్‌గా ఉంటేనే కదా తీసుకుంటారు అనే ఒక విధానంలోనే ప్రజలు ఎక్కుతాడం జరుగుతా ఉంది. ప్రయాణికులు ఎక్కుతారు. ఆ ప్రయాణికులు ఎక్కిన తర్వాత వారికి తెలియకుండానే వారు మృత్యుహోత పడతా ఉన్నారు ఈ రోజున. అది కారణం ఎవరే అంటే సంస్థల వాళ్ళు కాదు. ఆ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళైనా సరే తక్కువ జీతభత్యాలకి బానిస పడకుండా ఈ డ్రైవర్స్‌ని కూడా వారి యొక్క జాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి భారతదేశం ఒకటే కాదండి, యావత్ ప్రపంచ దేశాల్లో కూడా అందరికీ తెలియని విషయం ఏందంటే, ఈ రోజు ఉన్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. మనము ప్రజలకి ఇప్పుడు షేర్స్ కావచ్చు, లేకపోతే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇంజినీరింగ్ కంపెనీలు కావచ్చు, లేకపోతే మనకి మెడిసిన్ కంపెనీస్ కావచ్చు, ఇలా చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్ని రోజులుగా నిలబడుతున్నాయి అంటే దాని వెనక ఒక గురువు ఉంటాడు. వారికి మెయిన్‌గా ఉన్నటువంటి స్థానాలు, మెయిన్‌గా ఉన్నటువంటి వ్యవహారాలు, మెయిన్‌గా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్స్, హెచ్ఆర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, సీఈఓ కావచ్చు, ఎండీ కావచ్చు, వీరందరికీ కూడా జాతక పరిశీలన అని ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్. ఇదే బ్యాక్ సైడు జాబ్ ఇచ్చేటానికి 5 రౌండ్లు అంటారు కదా! 5వ రౌండ్ ఇదే ఉంటదనమాట.
ఈ యొక్క జాతకం చూసి, ఈ జాతకానికి తగ్గట్టుగా మన కంపెనీకి పని చేస్తాడంటే వానికి తగ్గటువంటి రోల్ ఇస్తారు. ఐదో రౌండ్‌లో బయటకొచ్చాడండి, ఆరో రౌండ్‌లో బయటకొచ్చిందండి, మూడో రౌండ్‌లో బయటికెళ్ళిపోయారండి అంటే, వారి కంపెనీకో లేకపోతే వాడు అనుకున్నటువంటి రోల్‌కో వాళ్ళు పనికిరారని. డిగ్రీస్ ఉంటే సరికాదు. జాతకం కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ డ్రైవర్ అనేటతనికి జాతకం కూడా చూసుకోవాలి. అతని దాంట్లో శని బలం ఎక్కువగా ఉందా? రాహు బలం ఎక్కువగా ఉందా? కుజ బలం ఎక్కువగా ఉందా? చూసుకోవాలి. శని బలం ఎక్కువగా ఉన్నవాళ్ళు డ్రైవర్‌కి పనికొస్తారు. రాహు బలం ఎక్కువ ఉన్నోళ్ళు ఖచ్చితంగా రెండో రోజే యాక్సిడెంట్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి పాజిటివిటీగా జర్నీ చేసేటానికి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా పరిశీలన చేసినట్టయితే యాక్సిడెంట్లు అంత పెద్దగా అయ్యేదానికి ఉండదు. మరొకటి యాక్సిడెంట్లు అయినటువంటి వెహికల్స్ అందరికి కూడా కాలిక్యులేషన్ చేస్తే 9 నెంబరు వస్తుందని చెప్పినారు. ఈ 9 నెంబర్‌కి గల కారణాలు ఏంటి అంటే కనుక ప్రతి సంవత్సరం కూడా మనం గమనించుకున్నట్టయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రళయం వస్తుండిద్ది. సునామీ కావచ్చు, లేకపోతే వైరస్‌లు కావచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు. ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. అలానే మనకు భారతదేశం ఒకటే కాదు. యావత్ ప్రపంచం కూడా మనం కాలిక్యులేషన్ చేసుకుంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఒక పరిగణన అంటారు దానికి. ఆగస్ట్ నుంచి వచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అనేది మారుతూ ఉంటాయి. అందులోనూ ఈ 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా గురువు కావచ్చు, రాహుకేతువు కావచ్చు, శని కావచ్చు ఒకే సంవత్సరం మారటం. ఈ ఒకే సంవత్సరం మారడము, అందులోనూ ఒకే నక్షత్రంలో గ్రహణాలు ఏర్పడటము, ఒకే మాసంలో గ్రహణాలు ఏర్పడటము, ఇందులోనూ మూటమి కూడా రావటము ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా కూడా రేపటి రోజున ఒక జనవరి 2026 సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ ఫైర్ యాక్సిడెంట్లు, అలానే ఈ రోడ్డు రవాణా శాఖలో ఉండేటువంటి యాక్సిడెంట్లు కూడా ఇంకా మనం చూడడానికి ఇంకా మనం చూడదగినటువంటి సమయం అయితే ఉన్నదనుకుంటున్నాను. ఇంకా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవ్వచ్చు. దీనికి కూడా మనం చూసుకుండాలి. అయితే ఆగస్ట్ నుంచి మనకి డిసెంబర్ వరకు కూడా 2025 డిసెంబర్ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా సరిగా లేవు. ఇవన్నీ కూడా రాహు ప్రభావిత గ్రహాలుగా ఏర్పరచుకొని జరుగుతూ ఉంది. రాహుకు సంబంధించినటువంటి దోషం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దానివల్ల కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. రెండోది గ్రహాలకు సంబంధించింది ఒకటి కాకుండా మరొకటి ఏంటంటే కూటమి గ్రహాలు ఏర్పడుతున్నాయి. శుక్రుడు, కుజుడు, అలానే బుధుడు, దీంతో పాటు రవి. దీంతో పాటు రెండో స్థానంలో ఏర్పడేటువంటి గ్రహం ఏంటంటే రాహువు ఉన్నాడు. ఇక్కడ 8వ స్థానంలో చూసుకున్నట్టయితే కుజుడు ఉన్నాడు. ఇక్కడ వీటిని సైడ్ చూసుకుంటే శని భగవానుడు వక్రంలో నుంచి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూసుకుంటే డిసెంబర్ 5 వరకు మనకి గురువు కూడా కొనసాగుతున్నాడు ఇక్కడ మనకి కర్కాటక రాశిలో. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని చూసుకున్నట్టయితే కనుక 8వ నెంబరు, 9వ నెంబరు, ఇట్లా 7వ నెంబరు ఉంటుంది. ఈ నెంబర్లో 5వ నెంబర్ కూడా ఉంటుంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 5 కానీ లేదా 7, 9 నెంబర్లు ఉంటే వల్ల ఈ 9వ నెంబర్ వచ్చేసి శుక్రుడికి అధిపతి, 7వ నెంబర్ వచ్చేసి కుజుడికి అధిపతి. లేదంటే దాంట్లో కొంతమంది ఈ న్యూమరాలజిస్ట్ ఏంటంటే కేతువుకు కూడా అధిపతి అని చెప్తూ ఉంటారు. అలా చూసుకున్నట్టయితే కూడా కూటమి గ్రహాలు ఏర్పడటం వలన, దాంట్లో రవి ఉచ్చంలో ఉండటం వలన ఈ యొక్క యాక్సిడెంట్ జరిగేటువంటి దానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైనా లక్కీ నెంబర్ 9 కానీ 7, 5లు ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఇండిపెండెంట్ యాక్సిడెంట్ కూడా అయ్యేటానికి అవకాశాలు ఉన్నాయి. మరొకటి ఇక్కడ వచ్చేసి తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి, మిథున రాశి వారికి, మరొకటి కుంభరాశి వారికి, వీరికి కూడా యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం, ఫైర్ యాక్సిడెంట్లో పాల్గొనే అవకాశం, లేదంటే కనుక ఎవరైనా నెత్తిన చేయబెట్టడం అంటే దీవించడానికి కాదు, నాశనమే పోరా బాబు అని మోసం చేసేదానికైతే ఎక్కువ ఆస్కారం ఉంది. ఇక వీటిలో చూసుకున్నట్టయితే కనుక 9వ నెంబరు శుక్రుడికి అధిపతి. ఆ శుక్రుడు వచ్చేసి ఈ రోజున తులారాశిలో ఉన్నాడు. అంటే తులారాశి వారికి కూడా ఎక్కువ ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వారు ఫిబ్రవరి వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాశులు వారు అంటే మేషరాశి, కుంభరాశి, మిథున రాశి, అలానే కన్యారాశి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి వారు కూడా. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ద్వాదశ రాశి వారందరికీ కూడా 8 రాశులు వారు జాగ్రత్తగా ఉండడం వల్ల ఫిబ్రవరి వరకు జాగ్రత్తగా ఉండాలి. అందులోని పితృదోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారికి కానీ, ఇందులో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, శుభ దృష్టి ఉన్న వారికి అయితే ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. ట్రావెలింగ్లైనా ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటే కొంతమేర యాక్సిడెంట్ నుంచి బయటపడవచ్చు. అలానే ఎవరికైనా బండ్లు ఇప్పడానికి అయితే కొంతమేర ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి పిల్లలకిను. ఇలా ఈరోజు మనం బైకులు చూస్తూ ఉన్నాం. 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు బైకులు పెడతా ఉన్నారు. విలువలేనటువంటి తత్వం అనమాట. వాళ్ళకి విలువలు తెలియచేయాలి. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థ మనకు మారాలి. కాబట్టి బస్సును కూడా చెక్ చేసుకోవాలి. ఎవరైనా డ్రైవర్గా పెట్టుకునే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి వ్యవస్థ, వారి జాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ రకమైనటువంటి చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క యాక్సిడెంట్లను తగ్గకుండా యాక్సిడెంట్ తగ్గుతాయి.
తగ్గకుండా ఉంటాయన్నమాట. ఈ రాశుల వారు ఎలాంటి పరిహారం పాటిస్తే కొంతవరకు యాక్సిడెంట్‌లను నియంత్రించవచ్చంటారు? ఖచ్చితంగా వీరు ప్రయాణం చేయకపోవడం మంచిది. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకటి. రెండోది వీరు గట్టిగా పరిహారం చేసుకోవాలంటే గనక నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, అలానే నల్ల నువ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకొని వారికి వారే ఒక తువ్వాలేసి కూర్చొని, పాత బట్టలేసి కూర్చొని, వారికి వారే భుజాల మీద అభిషేకం చేసుకొని, అవి తీసుకొని ఎలకన పారేటువంటి నీటిలో వేయాలి. ఇకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి. నవగ్రహ శాంతి హోమం కానీ, నవగ్రహ పూజ కానీ, నవగ్రహ యజ్ఞ యాగ జపమైన చేసుకోవచ్చు. ఇకపోతే మిథున రాశి వారు, మీన రాశి వారు, అలానే ఈ యొక్క తులరాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వారు ప్రయాణం ఖచ్చితంగా చేయాలి అనుకుంటే గనక వారు ఏదైనా దానం చేసుకుంటే మంచిది. ఏదైనా వెండి రూపు గాని, ఒక వెండి రూపు పాత్ర, గ్లాస్ ఇలాంటిది ఏదైనా ఉన్నా, ఒక బియ్యం కిలోన్నర, ఒక వైట్ తువ్వాల ఒకటి బ్రాహ్మణోత్తమునికి గాని, ఏదైనా పంతులు గారికి గాని, ఆచార్య వారికి గాని దానం చేసుకోవాలి. లేదా నవగ్రహాల్లో అవి ఉంచుకోవాలి. అలానే మేడి చెట్టు కింద దీపం పెట్టుకోవాలి బుధవారం రోజున. రావి చెట్టు కింద దీపం పెట్టుకోవాలి బుధవారం రోజున. ఏదైనా అత్యవసర ప్రయాణం ఉంది అంటే కనుక ఇది తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఇంగువ అంటే మళ్ళీ టాబ్లెట్సా లేకపోతే పౌడరా అని అడుగుతారు. ఇంగువ కొంత మనకు ఒక గ్రాము 2 గ్రాముల చొప్పున ఒక ఇంగుని పొట్లం కట్టుకొని, అలానే 2 ఇలాచీలు వెంట పెట్టుకుంటే కనుక కొంతమేర మన మీద ఆ అశుభ దృష్టి అనేది లేకుండా ఉంటుంది. రాహుకాలంలో ప్రయాణం చేయకూడదు. ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలంలో ఇంట్లోంచి బయలుదేరకుండా ఉండాలి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఎప్పటి వరకు 2026 సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ప్రికాషన్ తీసుకుంటే మన ముందు వారు ఎలా వెళ్తున్నారు, మన పక్క వారు ఎలా వెళ్తున్నారని వదిలేస్తే మనం సేఫ్గా ఉంటాం. కాబట్టి ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. యాక్సిడెంట్ జరగకుండా చక్కని పరిహారాలు చెప్పారు గురుగారు. నమస్కారం.